ఏపీలో కొత్త బార్ల ఏర్పాటుకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. 840 బార్లకు నోటిఫికేషన్ వస్తే కేవలం 466 బార్లకే దరఖాస్తులు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీకి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 840 కొత్త బార్లకు లైసెన్స్ జారీకి నోటిఫికేషన్ ఇస్తే దాదాపు సగం బార్లకు దరఖాస్తులే అందని పరిస్థితి నెలకొంది. 840 కొత్త బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 10% అంటే 84 బార్లను కల్లుగీత కార్మికులకు కేటాయించింది ప్రభుత్వం. మిగతా బార్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తామని తెలిపింది. దరఖాస్తు ఫీజును 5 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఒక్కో బార్కు 4 దరఖాస్తులు తప్పనిసరిగా అందాల్సిందే అనే నిబంధన పెట్టింది. అలాగే బార్లకు సరఫరా చేసే మద్యంపై 15% రిటైల్ సుంకం అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నది నిబంధన. అంటే ఒక్కో బార్ లైసెన్స్కి 30 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే మద్యం షాపులకు పర్మిట్ రూమ్లకు అనుమతిచ్చింది ప్రభుత్వం. దీంతో కొత్త బార్లకు ఆశించినంత స్పందన రాలేదు. ఏపీ వ్యాప్తంగా కేవలం 466 బార్లకే దరఖాస్తులు అందాయి. ఇందులో ఓపెన్ కేటగిరీకి చెందిన 388 బార్ల కోసం 1657 దరఖాస్తులు వచ్చాయి. అలాగే రిజర్వ్ కేటగిరీలో 78 బార్లకు గాను 564 దరఖాస్తులు దాఖలయ్యాయి. జిల్లాల వారీగా బార్ల కేటాయింపు జరగడం వల్ల జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా ఆఫ్ లాట్స్ లాటరీ నిర్వహించారు. ఓపెన్ కేటగిరీలోని 388, రిజర్వ్ కేటగిరీలోని 78 బార్ల కేటాయింపు పూర్తయింది. ఓపెన్ కేటగిరీలో 37 బార్లు, రిజర్వ్లోని 3 బార్లకు 4 కన్నా తక్కువ దరఖాస్తులు వచ్చాయి. దీంతో మరో 2 రోజులు గడువు పొడిగించారు. తగినన్ని దరఖాస్తులు అందితే డ్రా తీస్తారు. స్పందన రాని బార్ల కోసం రీనోటిఫికేషన్ జారీ చేస్తుంది ప్రభుత్వం.